అండ్ డాక్టర్ నీరజ, చీఫ్ ఫర్టిలిటీ స్పెషలిస్ట్, డాక్టర్ నీరజాస్ ఫర్టిలిటీ అండ్ గైనిక్ సెంటర్, KPHB 6th phase. సో అవర్ మెయిన్ ఎయిమ్ ఈస్ టు మేక్ యూ ఫర్టైల్. సో ప్రెగ్నెన్సీలో ఏ ఫుడ్స్ తినకూడదో చూద్దాం. సో మెయిన్ అన్కుక్డ్ ఏదైనా సరే అవాయిడ్ చేయాలి. సో అన్కుక్డ్ మిల్క్ అయినా, అన్పాస్టరైజ్డ్ మిల్క్ అండ్ రా వెజిటబుల్స్, రా ఫ్రూట్స్, స్ప్రౌట్స్ కూడా ఫ్రెష్ స్ప్రౌట్స్, ఇంట్లో చేసుకున్న స్ప్రౌట్స్ అడ్వైజబుల్. అండ్ బయటవి స్టేల్ స్ప్రౌట్స్ తినకూడదు, వాటిలో బ్యాక్టీరియల్ కంటామినేషన్ ఉంటుంది. అండ్ ఎప్పుడు సీజనల్ ఫ్రూట్స్, ఫ్రెష్ ఫ్రూట్స్ తినాలి. ఫ్రోజన్ ఫ్రూట్స్ కానివ్వండి, ఫ్రోజన్ బెర్రీస్ కానివ్వండి, ఫ్రోజన్ ఫ్రూట్స్ ఇవి నాట్ అట్ ఆల్ అడ్వైజబుల్. అండ్ ఫ్రూట్స్లో పైనాపిల్, పపాయ ఇవి కూడా మనము ప్రెగ్నెన్సీలో అవాయిడ్ చేయమంటాం. అండ్ హెవీ మీల్ అవాయిడ్ చేయాలి. అండ్ మసాలా ఫుడ్స్, ఫ్రైడ్ ఫుడ్స్, అవుట్ సైడ్ ఫుడ్స్ ఇవన్నీ అవాయిడ్ చేయాలి. సో మెయిన్ అనిమల్ ఫుడ్ బెస్ట్ అవాయిడ్ చేయడం బెస్ట్. ఒకవేళ నాన్ వెజిటేరియన్స్ వాళ్ళకు ఒకవేళ తెలిసిన సోర్సు ఫ్రెష్ మీట్ ఇస్తే అకేషనల్గా తినొచ్చు. సో అన్నోన్ సోర్స్ నుంచి మనం నాన్ వెజిటేరియన్ అవాయిడ్ చేయాలి. అండ్ కొన్ని ఐటమ్స్లో డైరెక్ట్ మిల్క్, రా మిల్క్ వేస్తారు. సో అది కూడా మనం లైక్ మైనీస్ సాస్, సో వాటిలో ఎక్కువ బ్యాక్టీరియల్ కంటామినేషన్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి కాబట్టి అవి కూడా అవాయిడ్ చేయాలి. అండ్ వెజిటేబుల్స్ కానీ ఫ్రూట్స్ కానీ బాగా వాష్ చేసుకుని, సాల్ట్తో వేసుకొని వాష్ చేసుకున్న తర్వాతే వాళ్ళు కన్జ్యూమ్ చేయాల్సి వస్తుంది. అండ్ మెయిన్ ఆర్గానిక్ ఫుడ్ ప్రిఫర్ చేయడం చాలా మంచిది. అండ్ ఆల్కహాల్, స్మోకింగ్ అండ్ డ్రింక్స్ ఇవన్నీ అవాయిడ్ చేయాల్సి ఉంటుంది. అండ్ లిమిటెడ్ డ్రై ఫ్రూట్స్, లిమిటెడ్ డేట్స్ 2 to 3 per day ఇవి మనం పేషెంట్కి అడ్వైస్ చేస్తాము. అండ్ అలోవీరా ఓరల్ ఇంటేక్ అవాయిడ్ చేయాలి. సో ఇవన్నీ సమ్ ఫుడ్స్ ఇన్ ప్రెగ్నెన్సీలో ఇవన్నీ అవాయిడ్ చేయాల్సి వస్తుంది. కొన్ని ఫిషెస్లో మెర్క్యూరీ కంటెంట్ ఎక్కువ ఉండే ఫిషెస్ ఉంటాయి. సో అవి కూడా ప్రెగ్నెన్సీలో అవాయిడ్ చేయాలి. అండ్ షెల్ ఫిష్ అవాయిడ్ చేయాలి, రా మీట్ అవాయిడ్ చేయాలి. సో ఇవన్నీ ప్రెగ్నెన్సీలో కొన్ని ఫుడ్స్ అవాయిడ్ చేయాలండి.